ఇందులో తప్పొప్పులు, జడ్జిమెంట్లు ఇవ్వటానికి మనం లేమండి. హ్మ్. ఉన్న విషయం ఉన్నట్లు మాట్లాడుకోవడం తప్పితే. హ్మ్. ఈ విషయంగా చూసుకుంటే హ్మ్. చాలా మంది విషయాల్లో జరుగుతున్నట్లే వీళ్ళ విషయంలో జరుగుతుంది. ఇదేమి భూమి పుట్టిన తర్వాత ఇదే మొదటిసారి అనడానికి లేదు. రీసెంట్ టైమ్స్‌లో ఈ మీడియా ఎక్కువైన తర్వాత, అలాగే ఆ మధ్య ఎప్పుడో సుప్రీంకోర్టు తీర్పొచ్చింది అనే ఒక మాట అడ్డం పెట్టుకున్న తర్వాత, ఇలా అంటే ఆ తీర్పు రాకముందు ఎవరు ఇలా చేయలేదా అంటే చేసేవాళ్ళు. కాస్త భయపడతా ఉండేవాళ్ళు. ఏమో భార్య ఎక్కడికన్నా ఎళ్లి కంప్లెయింట్ చేస్తదేమో, చేస్తే ఎట్లా? ఇలా అనుకునేవాళ్ళు. హ్మ్. అనుకుని భార్య పోలీస్ స్టేషన్‌కెళ్తే ఏమవుతదో అనే భయపడే భయం ఇవన్నీ పోయిన తర్వాత, అసలు ఎట్లైనా సరే పోలీస్ స్టేషన్‌కే ఎళ్ళాలి అని కూడా చేస్తున్న మగవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. హ్మ్. ఎందుకంటే వన్స్ పోలీస్ స్టేషన్‌కెళ్ళింది అనుకోండి కేసు, పోలీస్ స్టేషన్‌లో ఉంది గదా! ఎలాగో అక్కడి దాకా ఎళ్ళావు గదా! నీ చావు నువ్వు చావు అనేలాగా కూడా తయారయ్యారు. అంటే చాలా చిత్రంగా తయారయింది వ్యవహారం. హ్మ్. ఇప్పుడు వీళ్ళు పెళ్లి అనేది ఒక బంధం. హ్మ్. ఈ పెళ్లిలో నేను ఒక బాధ్యతలోకెళ్తున్నాను. నాకు పిల్లలొస్తే ఇంకాస్త బాధ్యత పెరుగుతది. ఈ భార్యని, పిల్లల్ని, ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఇట్లాంటి ఒక వరవడి నుంచి హ్మ్. ఇప్పుడు ఒక కొత్త వరవడి ఏమైపోయింది అంటే, నేను స్వేచ్ఛగా ఉండాలి. నేను స్వేచ్ఛగా ఉండాలంతే. దానికి ఎవ్వరు అడ్డొచ్చినా అది భార్య, పిల్లల, తల్లా, తండ్రా ఎవ్వరు అడ్డొచ్చినా నాకు సంబంధం లేదు. నేను స్వేచ్ఛగా ఉండదలుచుకున్నా. నా బుద్ధి చెప్పినట్టు నేను బుద్ధి కర్మానుసారిణి అంటారు. హ్మ్. నేను అట్లా ఉండాలనుకుంటున్నా అంతే. నన్ను ఎవరేం చేస్తారు? ఏమంటారు పైగా? ఏమయ్యా భార్య పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత నీదే గదా! అన్నారనుకోండి. ఎవరు చెప్పారండి? ఈ రోజుల్లో భార్య ఆడవాళ్ళకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చినాయి కదండి. వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది కదండి. చదువుకున్నారు కదా. ఉద్యోగం చేసుకుని బతకమనండి. నేనే ఎందుకు పోషించాలి? భార్యని నేను ఎందుకు పోషించాలి? ఈ ఈ ఈ ఈ కొత్త ట్రెండ్ మొదలైంది. అదేమంటే మహిళలే కదా హక్కులు సాధించుకున్నారు. మరి ఆ హక్కులు వచ్చినప్పుడు హక్కులతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి కదా. మీరు మీరు మేము సమానం అన్నారు కదా. సమానం అన్నప్పుడు సమానంగా భర్తే పోషించాలని ఎక్కడుంది? ఇలాంటి కుంటివాదనలు ఎక్కువైపోయినాయి ఇవాళ. ఎందుకంటే నేను చేసేదాన్ని సమర్థించుకోవటం కోసం నేను ఒక సిద్ధాంతాన్ని రచించేసుకుంటున్నాను అప్పటికప్పుడు నాకై నేను. అదేమంటే ఆమె చదువుకుంది కదా, ఆమెను పని చేసుకోమనండి. ఇది ఇంట్లో పరిష్కారం కాలేదనుకోండి, ఈమె ఈమె ఏమనుకుంటది, అవును మహిళలకు హక్కులు ఉన్నాయి కదా, ఈ హక్కుల ప్రకారం నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని ఈమె పోలీస్ స్టేషన్కి బయలుదేరింది అనుకోండి. ఇంక నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా ఇందాక నేను చెప్పినట్టు అనమాట. చూసుకో నువ్వే, సరే కోర్టులో వేసుకుంటావా వేసుకో. కోర్టులో వేస్తే ఇంకా మరీ మంచిది. ఏంటంటే నాకు ఆదాయం లేదని చూపించవచ్చు, నాకు ఆస్తులు లేవని చూపించవచ్చు. ఆదాయం అంటూ ఉంటే కదా నువ్వు సంపాదించే దానిలో ఎంత ఇవ్వు అని చెప్తారు. ఆదాయాలు ఉన్నవాళ్ళు కూడా ఆదాయాలను దాచిపెట్టి భార్యలకు భరణాలు ఇవ్వకోకుండా గాడి తిరుగుతున్న మగాళ్ళు 3 మంది ఉన్నారు ఇవాళ. కోర్టుల్లో భరణాలు ఇవ్వకోకుండా ఇలా చేస్తున్నాను. ఇవన్నీ కలగలిపితే ఇప్పుడు నేను ఒక 5-6 రకాల సమస్యలు చెప్పా మీకు. ఈ 5-6 రకాల సమస్యలు కలగలిపితే ఒక ధర్మా మహేష్, ఒక గౌతమి చౌదరి కేసు. లేదు అనుకుంటే ఇంకొకళ్ళ కేసు ఎవరి కేసు అయినా ఇక్కడ మనుషుల పేర్లు మారుతున్నాయి తప్పితే పరిస్థితులు మారట్లా. అది డబ్బులు ఉన్నవాళ్ళు అవనివ్వండి, డబ్బులు లేని వాళ్ళు అవనివ్వండి. ఇప్పుడు మొదటిసారిగా అనకూడదేమో, అంతకుముందు కూడా చాలా మంది ఇలా బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సెలబ్రిటీలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు సినిమాల్లో నటిస్తేనే సెలబ్రిటీలు, సీరియల్లో నటిస్తేనే సెలబ్రిటీలు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం మొదలెట్టారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చిన తర్వాత కూడా ఇంక సెలబ్రిటీలు ఎక్కువైపోయారు మనకి సమాజంలో. ఎక్కువైపోయి ఇంక వాళ్ళ సమస్య ఏదన్నా వచ్చిందనుకోండి, ఇంక వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం మొదలెట్టారు. ఇది ఒక రకంగా మాట్లాడడం అనేది చాలా మంచి విషయం. ఇప్పుడు గౌతమి చౌదరి కూడా లేవనెత్తున్న విషయాలు ఏమీ అబద్ధాలు కాదు, తప్పు కాదు. ఆమె లేవనెత్తడం కరెక్టే. కాకపోతే ఈమె లేవనెత్తడం వల్ల ఈమె ఏమి సాధిస్తుంది
అనేది ఇప్పుడు ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ పడిపోయింది సొసైటీ ముందు. ఇప్పుడు నేను నిన్నో మొన్న ఎక్కడో ఒక చోట మాట్లాడా ఈ ఇష్యూ గురించి. కింద మా కామెంట్లో ఏమొస్తున్నాయంటే చూస్తుంటే, ఏమండి ఈమె పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా, ఏమండి ఈమె కోర్టుకి వెళ్ళొచ్చు కదా, ఎందుకు మీడియాకి వస్తుంది? ఒక ఆయన అయితే ఏకంగా అసలు మీడియాలో ఇట్లాంటి విషయాలు మాట్లాడుకోకుండానంట చట్టం తీసుకురావాలంట. ఇప్పుడు ఆయనకు వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కాల. ఇప్పుడు ఆవిడ గౌతమి ఆవిడ బాధ ఆవిడ చెప్తుంది. ఏంటి బాధ? ఇక్కడ ఒకటే, ఆమె బిజినెస్ చేస్తుంది, ఈయన ఆమె సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా ఉంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉంది. అతను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నాడో లేకపోతే ఆయన పెద్ద సెలబ్రిటీయో మనకైతే 100% అంచనా లేదు. సీరియల్స్ లో చేశాడా, ఒకటి 2 సినిమాలు చేశాడు. సరే ఏదేమైనా సరే మనిషి కాస్త చూడడానికి గుడ్ లుక్స్ లో ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయనకి బయట ప్రపంచంలో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండి లేకపోతే ఒక ఇప్పుడు అనుకున్నాం కదా ఆయన ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతే చాలా పరిచయాలు వచ్చేస్తాయి. ఈ పరిచయాల్లో నుంచి ఆడ పరిచయాలు వస్తాయి, మగ పరిచయాలు వస్తాయి. ఆయనకు మగ పరిచయాల కన్నా ఆడ పరిచయాలే ఎక్కువ ఉన్నాయి అనేది గౌతమి చౌదరి చెప్పేదాన్ని బట్టి అర్థం అవుతుంది. పైగా గౌతమి చౌదరి ఎంత పకడ్బందీగా మాట్లాడుతుంది అంటే తాను మాట్లాడే ప్రతి మాటకి ఒక సాక్ష్యాన్ని పక్కన పెట్టుకుని మరీ మాట్లాడుతుంది. నేను ఇంతమంది మహిళల్ని నేను చూశాను కానీ ఎక్కడో ఒక చోట బ్రేక్ అయిపోయిన వాళ్ళు, ఎక్కడో ఒక చోట తెల్లమొహం వేసిన వాళ్ళు, ఎక్కడో ఒక చోట ఈమె అబద్ధాలు చెప్తుందేమో అనిపించేలాగా ఉన్నవాళ్ళు చాలా మంది మీడియాలోకి వచ్చిన వాళ్ళు కనిపించారు. కానీ అంటే మనము వాళ్ళ తప్పుల గురించి బయటికి తీసుకురావాలంటే వీలయ్యే లాగా ఉన్నారు తప్పితే ఎక్కడో ఒక చోట అంటే వాళ్ళకి మాట్లాడడం సరిగా రాక కూడా వాళ్లే సూప్ లో పడిపోయిన పరిస్థితుల్లో కూడా కొంతమందిని చూసాం. కానీ గౌతమి చౌదరి అలా లేదు, చాలా పకడ్బందీగా, చాలా ఏమనాలి, చాలా గన్ షాట్ గా మాట్లాడుతుంది అమ్మాయి. చాలా క్లారిటీతో మాట్లాడుతుంది. ఇంకా అమ్మాయిని మనం తప్పు పట్టడానికి ఏమి కనిపించట్లేదు. కాకపోతే ఏంటి అంటే సమాజంలో చాలా మంది మాట్లాడుకున్నట్లు చూసి చూడనట్లు పోవచ్చు కదా భర్త విషయం. ఇప్పుడు మనకి సమాజం మనకి చెప్తుంది కదా, భర్త ఎట్లా ఉంటే ఏంటి, పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు గొడవ పడ్డావు, విడాకులు తీసుకుంటావు, రేపు ఇంకొకటి చేసుకుంటావు, వాడు మాత్రం సరైనోడు వస్తాడని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు నువ్వు ఎంత మంచిగా ఉన్నా నిన్ను కూడా నువ్వు మంచిని ఎందుకు అనుకుంటారు? ఏమో 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. ఈ మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు ఇవాళ. అందుకని చాలా మంది ఏం చేస్తున్నారంటే నీ ఇంట్రెస్ట్ అది ఉండు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకేం కావాలి, నాకు చీరలు కావాలి, నాకు నగలు కావాలి, నాకు ఆస్తులు కావాలి, నా పిల్లలకు సెక్యూరిటీ కావాలి, నాకు సెక్యూరిటీ కావాలి, ఇవన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కడన్నా ఊరేగు అనే వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళని చూసి వీళ్ళు కొంతమంది మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే అదిగో ఆవిడ ఉండట్లేదు, శీలవతి గుణవతి పతివత శిరోమణి ఉంటుంది కదా, సరే ఉన్నట్టు మీరు ఎందుకు ఉండరు? ఈ కంపారిజన్స్ కూడా ఎక్కువైపోయినాయి. కానీ ఇట్లాంటి విషయాల పట్ల నా జీవితం ఎలా ఉండాలి అనుకునే దాని పట్ల ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంటుంది. గౌతమి చౌదరికి అది ఇష్టం లేదు. భర్తకు 10 రకాల రిలేషన్స్ ఉన్నా కానీ భరించి సతీ సుమతిలాగా భరించాల్సిన ఉద్దేశంలో ఆవిడ లేదు, ఆవిడ వ్యతిరేకిస్తుంది. పైగా మన చట్టం కూడా ఏం చెప్తుంది, బైగమీని ఒప్పుకోదు కదా. అదేవంటి మధ్య మాట్లాడుతున్నారు సహజీవనాన్ని ఒప్పుకుంటారు అని. సహజీవనాన్ని కూడా సహజీవనానికి ఎవరు అర్హులు అనే సంగతి తెలియట్లేదు ఈ మూర్ఖులకి. అంటే కొంచెము చట్టం ఒక్కటే కాదండి, న్యాయం, ధర్మం, చట్టం అన్నీ ఉంటాయి, కామన్ సెన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటి ప్రకారంగా చూస్తే భర్త ఇష్టం వచ్చినట్టు పెళ్ళైన తర్వాత తనకు ఒక భార్య పిల్లలు ఉండగా వేరే స్త్రీతో ఉండొచ్చా? మనం చాలా మామూలుగా మాట్లాడుకుందాం, చట్టం పరిభాషలో కాకోకుండా మామూలుగా. మరి ఇప్పుడు నా భర్త ఇలా చేస్తున్నాడు కదా అని చెప్పి నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఒప్పుకుంటామా? ఈ భర్తే ఒప్పుకోడు, ప్రపంచం సంగతి అలా వదిలిపెట్టి. అందుకని అలాంటప్పుడు ప్రతి భార్యకి తన భర్త తనకే సొంతము అనుకునే హక్కు ఆ భార్యకి ఉంది.